అనంతపురం నగరవాసులకు, అనంతపురం జిల్లాలో ఉండే సాహితీ కళాకారులకు, గాయకులకు సువర్ణ అవకాశం, మహద్ అవకాశం. ఈ పాడుతా తీయగా ఇటువంటి పాడుతా తీయగా కార్యక్రమాలన్నీ చూస్తున్న మనకు పాటల మీద ఆసక్తి బాగా పెరిగింది. ప్రజల్లో చాలా మంచి మంచి గాయకులు ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య దాదాపుగా 1000కు పైగా కళాకారులు ఈ పాటల వైపే మళ్ళుతున్నారు. దానికి కారణం ఏమంటే ఆదరణ. ఎక్కడైతే ఆదరణ ఉందో అక్కడ మంచి స్వరాలు బయటకు వస్తాయి. మరి ఆ ప్రయత్నమే అనంతపురం ఫిల్మ్ సొసైటీ మహత్తరంగా ఈరోజు ప్రారంభించడానికి నేను గర్విస్తున్నాను. దాని అధ్యక్షులుగా ఈరోజు స్వరాన్వేషణ అనేది మంచి పేరు. వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క తపన, వాళ్ళ మీద ఆసక్తి, మరి వారికి ఉన్న సంగీతం మీద ఉండే ప్రభావము ఎంతుంది అని బేరుజు వేసి వాళ్ళని ఉత్తమ గాయకులుగా తీర్చిదిద్దాలనే తలంపు ఈరోజు అనంతపురం ఫిల్మ్ సొసైటీ చేపట్టిందని గర్వంగా ప్రకటిస్తున్నాం. దీనికి నాందిగా ఇప్పుడు స్వరాన్వేషణ 2026కు సంబంధించి 28/4/26న ఆడిషన్ టెస్ట్ ఉంటాయి. 28/4/2026లో ఆడిషన్ టెస్ట్ ఉంటాయి. ఈ ఆడిషన్ టెస్ట్లో ఎవరైనా పాల్గొవచ్చు. కాకపోతే మితిమీరిన ఇది వస్తున్నారు, జనాభా ఉంది కాబట్టి 100 రూపాయలు కనీసం మినిమం ఏదో ఒకటి ఫీజు చెల్లించే ఇది పెట్టుకున్నాం. దాని నుంచి ఆసక్తి ఉండేవాళ్ళే, తపన ఉండేవాళ్ళే బయటకు వస్తారు. లేకపోతే ఫ్రీగా అందరికీ అంటే రకరకాలుగా అందరూ చేసడానికి అవకాశం ఉంటుంది. కొంచెము సరిగా వాళ్ళలో ఉండే తపనను పసిగట్టడానికే, ఆ తపనకు ఉండే ఆసక్తి కనబడడానికే 100 రూపాయలు ఫీజు పెట్టడం జరిగింది. ఎంతమంది అన్నారా అని 100 రూపాయలతో మేము ఆర్గనైజ్ చేస్తాము. హైదరాబాద్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్లు, ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్లు శ్రీ వెంకట్ గారు వస్తున్నారు. మరి వీరికి ఉత్తమంగా గాయకులుగా తయారైన వారికి సినిమాల్లో పోయేదానికి అవకాశం కూడా ఉంది. దానికి డైరెక్టరు మొత్తం ఈ అనంత వైభవం సినిమా రాష్ట్ర స్థాయిలో బహుమతి పొందిన దర్శకుడు మన రషీద్ బాషా గారు. వీరు దీనికి అధ్యక్షులుగా ఉండడం, అనంతపురం ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడు కావడం మన అందరి అనంతపురం వాసుల, జిల్లా వాసుల యొక్క పుణ్యఫలం అని చెప్పవచ్చు. అటువంటి వాళ్ళు రావడం, అటువంటి మహా దర్శకులు మనకు లభించడం మన అదృష్టం. మరి అటువంటి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ స్వరాన్వేషణ 26 కార్యక్రమానికి అందరికీ ఆహ్వానిస్తున్నాం. దీంట్లో పాల్గొని మీ స్వరార్చన ద్వారా మీ యొక్క టాలెంట్, మీ ప్రతిభా పాఠవాళ్ళు ప్రదర్శించండి. తీసుకువెళ్ళడం మా వంతు. ప్రదర్శించడం, ఆసక్తి కనపరచడం, ప్రదర్శించడం, ఉత్తమంగా ఎంపిక కావడం మీ వంతు అయితే, మిమ్మల్ని తీర్చిదిద్ది పై స్థాయి తీసుకువెళ్ళే కార్యక్రమం అనంతపురం ఫిల్మ్ సొసైటీ చేస్తుందని గర్వంగా ప్రకటిస్తున్నాను. మరి దీంట్లో మహామహులంతా పాల్గొనండి, మీ పిల్లల్ని ప్రోత్సహించండి. ఎదుగుదల తెలుస్తుంది, అప్పుడే తల్లిదండ్రులకు తెలుస్తుంది వాళ్ళ ఎంతమాత్రం టాలెంట్ ఉంది, వాళ్ళు ఎంతో పాడుతున్నారు. మరి దీంట్లో రకరకాలుగా వాయిస్, రకరకాల సినిమా పాటలు కానీ, ఫోక్ డ్యాన్స్ కానీ, జానపద గీతాలు కానీ, ఇతరత్ర సాహిత్యం ఏ సాహిత్యం వాడినా కూడా దాంట్లో వాళ్ళ టాలెంట్ బయటపడుతుంది. ఏ వింగ్లో, ఏ శాఖలో వాళ్ళు ఉత్తమ ప్రతిభ కనపరిచినా కూడా వాళ్ళు బహుమతికి అర్హులవుతారు. మరి ఇటువంటి సువర్ణ అవకాశాన్ని మీరు తీసుకోవాల్సిందిగా నేను వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు రైట్ సార్. ఇంకొక విషయం, అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఇంతవరకు 8 సంవత్సరాలుగా ఉత్తమ షార్ట్ ఫిల్మ్ మేకర్స్, ఉత్తమ నటీనటులకు ప్రోత్సహించి అవార్డులు ఇచ్చి, వాళ్ళని సినీ యాక్టర్లతో అవార్డులు ఇచ్చి ప్రోత్సహించి వాళ్ళు పై స్థాయికి పోవడం జరిగింది. మరి ఈసారి ప్రత్యేకంగా ఈ గాయకులను కూడా తయారు చేసి, కేవలం నటులు నిర్మాతలే కాదు, గాయకులు కూడా ఈ అనంతపురానికి జీవగడ్డ అని చెప్పడానికి మేము ఈరోజు గాయకులకు కూడా ఈరోజు ఈ స్వరాన్వేషణ
2026 ప్రకారం మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మీరు పాల్పంచుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం.